పెన్షన్ల పంపిణీ కోసం 4,400 కోట్లు విడుదల చేశామన్న సీఎస్ నీరబ్ కుమార్. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ఆదేశం. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. డీజీపీకి నివేదిక అందించిన బెజవాడ పోలీస్ కమిషనర్ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూములు కొని అమ్మినట్లుగా రిపోర్ట్. పోలీసుల తీరుపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తాం. మా కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అడ్డుకుంటారా? అరెస్టుకైనా ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న ఎంపీ మిథున్ రెడ్డి. తెలంగాణ నార్కోటిక్ కు అత్యాధునిక టెక్నాలజీ టెస్ట్ కిట్లు. క్షణాల్లోనే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని చెప్పే కిట్, యూరిన్, బ్లడ్ శాంపిల్స్ తో సులభంగా కనిపెట్టే పరికరం. కర్నూలు జిల్లా కృష్ణగిరిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. టీడీపీ కార్యకర్తలే చేశారంటున్న వైసీపీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. లండన్లో పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన విద్యార్థి మృతి. బీచ్లో సాయిరాం డెడ్ బాడీ గుర్తింపు. స్వగ్రామానికి చేరుకున్న మృతదేహం. కాసేపట్లో అంత్యక్రియలు. మనుగూరులో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ పనులకు ఆటంకం. రోజుకు 34,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. బొగ్గు బ్లాకుల్లో నిలిచిపోయిన నీరు. తమిళనాడులోని 12 ప్రాంతాల్లో ఎన్ఐఏ రైడ్స్. హిజ్బుత్ తహ్రీర్ ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో సోదాలు. అనుమానితులు అబ్దుల్ ఖాన్, అహ్మద్ ఇళ్లలో తనిఖీలు. రెండో రోజు కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన భక్తులు. ఉత్తరాదిలో దంచి కొడుతున్న వర్షాలు. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో భారీ వాన. ఇళ్లలోకి వాన నీరు చేరి ఇబ్బందులు పడుతున్న జనం. మధురను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. కుంభవృష్టికి అల్లకల్లోలంగా కన్హా సిటీ. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. కృష్ణానగర్లో నీట మునిగిన బీజేపీ ఎమ్మెల్యే ఇల్లు. ఇవాళ ఏపీకి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,83,00,000.